భవానీ మాలలు ఎవరు వెయ్యాలి, ఎలా వెయ్యాలి, వేసిన వాళ్ళు నియమాలు ఎలా పాటించాలి అనే భక్తులు చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు భవానీ మాల నియమాలు ఎవరైనా భవానీ మాల వేయవచ్చు. అయితే ఆడవాళ్ళ మీద ఋతుక్రమణం ఉండేటువంటి వాళ్ళు, మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు చూసుకుని భవానీ మాల వేయాలి, మండల దీక్ష వేయాలి. అది చేయలేకపోతే అర్ధమండలం అని చెప్పారు, కానీ మండలం అనేటువంటిదే ప్రధానంగా చెప్పడం జరిగింది. భవానీ మాల వేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళలాగే వాళ్ళు బొట్టు పెట్టుకోవడం, కాటుక, కాళ్ళకు పట్టీలు, పువ్వులు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఎర్ర వస్త్రాలు ధరించడం, అలాగే గురు భవానీ ద్వారా మాల ధరించడం అనేది ఉంది. కానీ మగవాళ్ళు కూడా విచిత్రం ఏమిటంటే వీళ్ళు కూడా ఆడవాళ్ళలాగే కాటుకు పెట్టేసుకోవడం, కాళ్ళకు పట్టీలు పెట్టేయడం, అసలు జడేసేసుకోవడం, ఊళ్ళు పెట్టేసుకోవడం, అలాగే వీళ్ళు కూడా మంగళసూత్రాలు కూడా ధరించేయడం. అది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆ తర్వాత వీళ్ళు కాళ్ళకు పట్టీలు పెట్టడం, కాటుకు పెట్టడం, ఇలా ఆడవాళ్ళ తయారవుతూ ఉన్నాం. అలా తయారవ్వకూడదు అని ఉంది. అది బాగా ఉపాసనా శక్తిలోకి బాగా వెళ్ళినప్పుడు కానీ జరగదు. మన భవానీ మళ్ళీ మగవాళ్ళలాగే ఉండాలి, ఆడవాళ్ళలాగే అమ్మవారి స్వరూపాలు కూడా ఆడవాళ్ళు ఆ విధంగా పూలు పెట్టుకోవడం కానీ, గాజులు వేసుకోవడం కానీ, పట్టీలు పెట్టుకోవడం కానీ, వాళ్ళు అమ్మవారు ఎలా ఉంటుందో స్త్రీలు అలా విధంగానే ఎర్రటి వస్త్రాలు ధరించి గురుస్వామి ద్వారా భవానీ మాల వేసుకోవాలి. మాల కూడా ఎవరు పెడితే వాళ్ళు 2 సార్లు వెళ్ళొచ్చి 3 సార్లు 5 సార్లు గురుస్వామిని అయిపోయాను అని చెప్పి వాళ్ళు ఎవరు పెడితే వాళ్ళు మాల వేయకూడదు. అసలు నిజం చెప్పాలంటే ఈ గురుస్వాములు కూడా చాలామంది కేవలం సంవత్సరానికి ఒకసారి చేస్తారు అంతే. వీళ్ళు అది కాకుండా అమ్మవారి గుళ్ళో కానీ ఏదైనా గుళ్ళో ఉండే అర్చకు నిరంతరం కూడా వాళ్ళు మాల వేసినట్టు అన్నమాట. నిరంతరం కూడా వాళ్ళు నిత్య సంధ్యావందనాది భగవత్ కైంకర్యంలో కూడా వాళ్ళ దగ్గర శక్తి అమోఘంగా ఉంటుంది, అనంతమైన శక్తి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ ద్వారా గుళ్ళో ఉండే అర్చకుల ద్వారా, ఆలయ అర్చకుల ద్వారా భవానీ మాల వేసుకుంటే చాలా మంచిది. లేదా నిష్ట కలిగినటువంటి భవానీలు ఎవరైనా గురుస్వామి ఉంటే అటువంటి వాళ్ళ ద్వారా మాల వేసుకోవడం చాలా మంచిది. ఇంకా నియమాలు ఎర్రటి వస్త్రాలు, అమ్మవారు వస్త్రాలు ధరించడం, ఆ పగడాలతో కానీ ఎర్రటి పూసలతో ఉండిన మంత్రమాలని వేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా దుర్గాదేవి ఫోటో పెట్టుకుని ఆ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆ శివుడు అమ్మవారు కూడా ఉండాలి. ఇద్దరిని దుర్గాదేవి ఒక్క ఆవిడని పెట్టకూడదు, శివుడి ఫోటో కూడా పెట్టుకోవాలి. కాబట్టి ఫోటో పెట్టి చక్కగా రోజు ఉదయం సాయంత్రం కూడా 3 పూట్ల కూడా స్నానం చేసి 3 పూట్ల అర్చన చేయాలి. చేయలేకపోతే అనారోగ్య సమయంలో ఉదయం సాయంత్రం చేయాలి. ఒక పూటే భోజనం చేయాలి. ఏకభుక్తం అంటారు. అది ఉదయం చేస్తారా, సాయంత్రం చేస్తారా, నక్తం చేస్తారా, మీ ఇష్టం. అది అయాచితంగా చేసినా పర్వాలేదు. ఒక పూట భోజనం చేయాలి, నియమంగా ఉండి ఆచారంగా ఉండడం, ఎలా పెడితే అలా ఉండడం, ఎక్కడ పెడితే అక్కడ తినేది. చాలామంది భవానీలు చూస్తూ ఉంటారు హోటల్స్లోనూ, బయట చిరుతిళ్ళు బళ్ళు మీద కూడా వీళ్ళు ఏది పెడితే తినేస్తూ ఉంటారు అన్నమాట. అది తినకూడదు అన్నమాట. కొంచెం బ్రాహ్మణులు ఉండినటువంటి వాళ్ళు, లేదా భవానీ మాల వేసుకున్నటువంటి, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళు, లేదా మడిగా మీరు కొంచెం ఇంట్లో ఎవరైనా వండి పెట్టేటువంటి, లేదా మీరైనా వండుకు తినడం అనేది ఆహార నియమం ఉంటేనే మనస్సు చేసేటువంటి విధానం పద్ధతిగా ఉంటుంది, అది కరెక్ట్గా ఉంటుంది. విచ్చలవిడిగా మన ఇష్టానుసారంగా ప్రవర్తించి భవానీ మాల వేసేసాం కదా, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుని మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఏదైనా చేశారా, దాని ఎఫెక్ట్ కొడుతుంది. మనకు కనపడుతుందిగా, అందరికీ కనపడుతుందిగా. యాక్సిడెంట్లు అవ్వడం, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మాల మధ్యలో తీసేయడం, అశుభ వార్తలు వినడం. ఒకవేళ ఏదైనా అసూచి కలిగినప్పుడు ఆ మాల వేసిన వాళ్ళు చెప్పకుండా ఉంటే పర్వాలేదు, వాళ్ళు తెలియకుండా ఉంటే దోషం లేదు, ఆ మాల తీయవలసిన అవసరం లేదు. ఆ వార్త వాళ్ళకి తెలిసిందనుకుని ఎవరైనా చనిపోయారన్న వార్త, ఏదన్నా అశుభ వార్త, అప్పుడు మళ్ళీ గురుస్వామి ద్వారా మాల తీయవలసి ఉంటుంది. ఆహార నియమాల్లో ఉల్లిపాయ కానీ, వెల్లుల్లి, అలాగే నాన్ వెజ్ మాంసాహారాదులు స్వీకరించకూడదు. సాత్విక ఆహారం తినాలి, అది కూడా మితాహారం, కడుపు నిండా అంతవరకే తినాలి. దొరికింది కదా అని చెప్పి కుమ్మేయకూడదు అన్నమాట. మాల వేసినప్పుడు ఆహార నియమం ఉండాలి, మనస్సు దాని మీద ఆధారపడి ఉంటుంది. మాల వేసామంటే ఇంకా ఆ రోజు నుండి కూడా స్వామి అమ్మవారి నామం దుర్గాయే నమః శివాయ, ఓం నమ శివాయ, ఓం దుర్గాయే నమ, దుర్గాదేవికి దుర్గా భవానీ మాత్రే నమ అనుకోవడం, శ్రీమాత్రే నమ అనుకోవడం, భవానీ అని పిలుచుకోవడం చేయాలి. మగవాళ్ళు కదా అని చెప్పి ఆడవాళ్ళలా తయారవ్వమని చెప్పి ఎక్కడా భవానీ మాలలో లేదు. కాబట్టి అలా మగవాళ్ళు భవానీలు తయారవలసిన అవసరం లేదు. ఆడవాళ్ళగా మగవాళ్ళగా ఉండండి. కాబట్టి కుంకుమను ధరించండి అంతే. కుంకుమ రౌండ్గా బొట్టు పెట్టుకోవడం, మాల వేసుకోవడం, అలా నియమాలు పాటించాలి తప్ప నేను అమ్మవారు మాల వేసుకున్నాను, నేను చీర కట్టేసుకుంటా, నేను పూలు పెట్టేసుకుంటా, మంగళసూత్రాలు వేసేసుకుంటా, ధన్యం వేసేసుకుంటా, కాళ్ళకు పసుపు రాసేసుకుంటా, బొట్టు పెట్టి అలాంటివి ఏం అవసరం లేదు. భవానీ మాలలు అవన్నీ లేవు, ఆడవాళ్లే చేయాలి అవన్నీ. మగవాళ్ళు కేవలం బొట్టు పెట్టుకుని అమ్మవారిని అర్చన, భక్తి ప్రధానం నియమాలు. తలస్నానం చేయాలి, చన్నీటి స్నానం దగ్గరగా నది ఉంటే నదిలో చేయాలి. ఈ విధంగా భవానీ మాల చేసుకుని ఎవరన్నా భవానీలు వాళ్ళు కూడా పూజ చేసుకుని
భవానీలకి భోజనాలు పెట్టుకుంటూ అటువంటి చోట్ల కూడా చేయవచ్చు. అక్కడ కూడా మితాహారాన్ని మట్టికి భుజించమని చెప్పి మనకి ఈ విధంగా ఉంది. ఈ విధంగా అలంకరణలు చేసుకోవాలి తప్ప ఎవరి పడితే ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించకూడదు అని మనకి భవానీ నియమాల్లో మీ అందరికీ కూడా శాస్త్ర ప్రకారం పురాణ ప్రకారం మన పెద్దలు ఏ విధంగా ఇది ఎందుకు పెట్టారు అంటే కనుక ఇది క్రమశిక్షణగా ఉండడం కోసం, మనం పవిత్రంగా ఉండడం కోసం, భక్తి అంటే ఏమిటో తెలియజేయడం కోసం, అమ్మవారు అంటే ఏడో మనకు తెలియాలని నిజంగా భక్తి శ్రద్ధలుగా 40 రోజులు కనుక మీరు ఈ మాలాధారణ చేయగలిగి నిష్టగా ఉంటే దుర్గాదేవి అనుగ్రహం దర్శనం కూడా అవుతుంది. సరిగ్గా సక్రమంగా చేస్తే ఎక్కడ పెడితే అక్కడ తినేసి ఎక్కడ పెడితే అలా ఉండి ఏది పెడితే అది ముట్టేసుకుని ఏ వస్త్రాలతో ఎవరిని పెడితే వాళ్ళు ముట్టేసుకుని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేసి అట్లా చేయకూడదు. ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. భవానీ మాల దూరంగా ఉండి ఎవరిని పెడితే వాళ్ళు ముట్టుకోకూడదు. ఈ విధంగా శుచిగా ఉండి పరిశుభ్రమైన ఆహారం చేసుకుని పవిత్రంగా ఉంటేనే అది భవానీ మాల అంటూ అనబడుతుంది. అదే అర్చన చేయబడుతుంది. అమ్మవారు అనుగ్రహం కలిగి చండీ హోమం చేస్తారు మన దుర్గాదేవి. విజయవాడలో చండీ హోమం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అర్చకులు చెప్పినట్లుగా భవానీ గురుదేవ స్వామి ఉంటారు, అర్చక స్వామి వారు. ఆ గురుస్వామి వారు చెప్పినట్టుగా పూర్ణాహుతిలో మీరు ఇరుముళ్ళన్నీ కూడా అక్కడ సమర్పించుకొని అమ్మవారికి చేసుకోవాలి. రాలేనటువంటి మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడి కానీ ఏదైనా అమ్మవారి గుడిలో సమర్పించుకోవచ్చు. ఎక్కడ గుడి అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణగా వెళ్ళి పద్ధతి ప్రకారంగా చెప్పినట్టు చేయాలి తప్ప ఎవరిష్టానుసారంగా వాళ్ళు భవానీమాల వేసి ప్రవర్తించకూడదు అని హైందవ సనాతనమైన సాంప్రదాయాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా మనకు ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఆహార నియమాలు పాటించాలి, అసత్యం పలకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఏకభక్తంగా ఉండాలి. ఏ విధమైన అలవాట్లు స్మోకింగు డ్రింకింగు ఏకపత్ని వ్రతంగా ఉండాలి. ఆ మాలేసన్ను కిందే పడుకోవాలి చాప వేసుకుని. ఈ నియమాలు పాటించవలసిందిగా మీ అందరికీ కూడా భవానీమాల ఏ విధంగా అయితే నిజంగా ఆచరించాలో ఉన్న వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాం కాబట్టి ఆ విధంగా పాటించవలసిందిగా మీ అందరికీ కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది.